హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆకుకూరను గుర్తుపట్టండి. దీని ప్రయోజనాలు తెలుసుకున్నారంటే తినకుండా వదిలిపెట్టలేరు. ఈరోజు అదిరిపోయే కాంబినేషన్ చుక్కకూర మష్రూమ్ గ్రేవీ. కావలసిన పదార్థాలు చూసేద్దాం. నానబెట్టుకున్న జీడిపప్పు బాదంతో పాటు మసాలా పొడులు, హోల్ గ్రెయిన్ మసాలాలు, అలాగే తాలింపు దినుసులు, కొద్దిగా కసూరి మేతి అండ్ టమాటా ప్యూరీ, ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, చుక్కకూర మరియు మష్రూమ్స్. మరి ఎక్స్పెరిమెంట్ చేసేద్దామా? ముందుగా వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ముందుగా హోల్ గ్రెయిన్ మసాలాలు కొంచెం దోరగా వేయించుకోండి. తర్వాత తాలింపు దినుసులు, ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మసాలా పొడులు యాడ్ చేద్దాం. ఈ మసాలాలు బాగా ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూరను కూడా కలపండి. లో ఫ్లేమ్ మీద కొద్దిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అల్లం వెల్లుల్లిని పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేయండి. చూడండి, లైట్గా ఆయిల్ పైకి వస్తుంది. ఈ స్టేజ్లో కసూరి మేతి, అలాగే కొద్దిగా టమాటా ప్యూరీ, ఇప్పుడు ఎనర్జీ బూస్టర్ కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను. కడిగి శుభ్రం చేసుకున్న బటన్ మష్రూమ్స్ కూడా యాడ్ చేయండి. లో ఫ్లేమ్ మీద చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ మెంతికూర. కొన్ని మెంతికూర రెబ్బలను కూడా కలపండి. లో ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించండి. చూడండి ఎంత ఎక్సలెంట్ టెక్స్చర్ వచ్చిందో. డిష్ అవుట్ చేసుకోండి. ఇది రోటీస్లోకి, చపాతీలోకి, రైస్లోకి సూపర్. ఈ చుక్కకూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్ పాటిస్తున్న వాళ్ళకి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డైజెస్టివ్ సిస్టమ్ బాగోని వాళ్ళకి, ఇమ్యూనిటీ కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఆనందం. ఎన్నో ప్రయోజనాలున్న ప్రతి సీజన్లో దొరికే ప్రకృతి ప్రసాదించిన ఈ మెడిసిన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. పిల్లలకు అలవాటు చేయండి. వారానికి 2-3 రోజులు వాళ్ళ రోగనిరోధక శక్తి కూడా బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. కొద్దిగా పులుపులుగా ఎంతో రుచిగా ఉండే ఈ మష్రూమ్ గ్రేవీ సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.